నేను ఇక్కడ పని ఉంది, పని చేస్తున్నా అన్నా. మరి అసలు ఆయన లేడా అంటే ఇక అసలు ఆయన లేడు అని చెప్పిన. చక్కగా జాషువా దగ్గరికి వెళ్ళాడు. ఆయన సంగతి మళ్ళీ వచ్చినాక చెప్తాను. జాషువా దగ్గరికి చెప్తాను. చిన్నగా జాషువా దగ్గరికి వెళ్ళాడు. జాషువా దగ్గరికి పోతే ఈ నరసింహ చెప్పిందంటే ఏం సంగతి అంటే ఆడు ఎవడో లేడు, ఎవడు లేడు, ఆడ ఒకడు ఉన్నాడు, ఎండిపోయినోడు, 24వ నెంబర్ చింతపండు దొంగతున్నాడు. ఏం సంగతి అని అంటే అప్పుడు ఆయనే అసలోడు అని, ఆయనే అసలోడు అని. ఆయన అసలోడు అంటేప్పటికీ ఇక నా దగ్గరికి రాలే. ఇక తమ్ముడు ఏం చెప్పిండో ఏం సంగతో చిన్నగా అనిసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత నన్ను కలిసినప్పుడు నేను ఆయనకు వాక్యం చెప్పాను. నేను చెప్పిన వాక్యం ఏంటంటే, ప్రపంచంలో యేసు ప్రభువును ఈనాటి వరకు నమ్ముకోవడానికి గల కారణము ఎవరు అని అంటే గొల్లోళ్ళు. మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవులకు పరలోక రాజ్యం గురించి బోధించింది ఎవరు అని అంటే బైబిల్లో ఉండే నాయన. ఎవరికి ఆ దర్శనము దేవదూతలు మొదటిగా పరలోకం నుంచి వచ్చి ఆ గొర్రెల మందలు పెట్టుకొని అక్కడ రాత్రులుంటే వాళ్ళ దగ్గరికి దేవుని దూతలు పరలోకము నుండి సాక్షాత్తుగా దర్శనమిచ్చి ఈ దర్శనాన్ని పోయి అందరికి చెప్పండి అంటే వీళ్ళందరూ పోయి చెప్పేసి వచ్చినారు. మీ ద్వారానే ప్రపంచంలో యేసు ప్రభువుని నమ్మినారు. నాయన ఇది మానవాది కొలది కాదు, అమెరికా ఉంది అసలే కాదు, ఇది బ్రిటిష్ ఉంది కాదు, ఎవరిది కాదు, ఇది ప్రజలందరికీ కలగబోయేటటువంటి సంతోషకరమైనటువంటి నేడే దావీదు పట్టణం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని యేసయ్య దూతల ద్వారా మరి గొల్లలకు చెప్తే గొల్లలు వాళ్ళు ఏం చూశారు, ఆ శిశువు దగ్గరికి వెళ్ళారు, ఆయన చూసిర్రు, ఆయననే ఆరాధన చేసిర్రు. వాళ్ళు ప్రపంచం అంతా చెప్పేసిర్రు. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి నాకు కూడా చెప్పిర్రు. నేను కూడా నమ్మిన. మరి నువ్వెందుకే కంగారు పడుతున్నావు అని అంటే అంతా అట్లా ఉందా అయ్యా దీంట్లో? మీ చరిత్ర ఎక్కడ లేదు, మీ చరిత్ర ఎక్కడ లేదు. బైబిల్లో చూడు చరిత్ర ఉంది. మీ చరిత్ర ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీ చరిత్ర అద్భుతంగా ఉందన్నప్పుడు ఆయన విశ్వసించాడు. ఆ మాటలు విశ్వసించాడు. తరచు కాలంలో జాషువా అనుకోకుండా ఏదో అనారోగ్యత వచ్చేసింది. సడన్ గా కాలు చేతులు పడిపోయి మాట సరిగ్గా వస్తుందో రావట్లేదో, అది కొంచెం వస్తున్నట్టు కొంచెం ఉంది, ఏ కదలికలు లేవు. అప్పుడు జాషువా అంటే నరసింహ ఏం చెప్పిందంటే, నన్ను తీసుకుపోయి ఆ చర్చిలేయండి అని. వీళ్ళేమో మరి ఆపద వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, ఇది హాస్పిటల్కి వద్దు, నన్ను ఆ చర్చలకు తీసుకెళ్ళండి, నార్కెట్పల్లికి జానన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటే అప్పుడు మేము కొంతమంది బ్రదర్స్ అప్పటికే కొంత ఇంప్లిమెంట్ అయ్యాం. అయితే గుడ్డలకు మెల్లకన్నోడు గురువు అన్నట్టుగా మేము అక్కడ ఉన్నాం. ఇక ఆయన ఏం చేశారంటే శనివారం రాత్రి జరిగింది, ఆదివారం నాడు బండి కట్టుకొని ఎడ్ల బండి వేసుకొని తీసుకొచ్చారు నార్కెట్పల్లికి. మేము ఆదివారం ఆరాధన రెండో మెసేజ్ అయిపోయే టైంలో ఈ ఎడ్ల బండి మీద ఎత్తుకొచ్చారు. ఆ మాత్రం ఎత్తుకొచ్చి ఆడ మనబెట్టారు, సచ్చినూని పెట్టినట్టు. ఇక నా కాలు చేతులు పోయి కడపలో పడ్డాయి, నా పని అయిందిరా అనుకున్నా. ఇక ఈ జాసుని ఈ నరసింహని ఇట్లా ఎత్తుకొచ్చిండ్రు ఏం సంగతి అని, ఏంటిది అని చెప్పేస్తే ఇక చాలా భయంగా ఉంది. ఏంటి పరిస్థితి అంటే అప్పుడు నరసింహరావు అన్న ఇంకా మిగతా బ్రదర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నాం. అయితే ఇక చూసాము. సరే వాళ్ళు బండి మీద ఎత్తుకొచ్చారు, దాంట్లో పెట్టిన తర్వాత మందిరం అయిపోయింది. ఆ తర్వాత ప్రార్థన చేశాము. నాయన ఏం కంగారు పడకు, మేము తీసుకెళ్తామని చెప్పి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్లు అందరూ చూసిర్రు. వచ్చి వెనక ముందు చూసిన తర్వాత ఏం చేసిందంటే ఒక ఆయన వచ్చి ఇంత పొడుగు సీస రాసిండు బయటికి, అది ఇక్కడ దొరకదు కానీ బయట తెచ్చుకో అన్నాడు. ఆ తెచ్చుకున్నటువంటి ఆ టానిక్ సీసకు ప్రార్థన చేశాం. బ్రదర్స్ అందరం కూడా ప్రార్థన చేసినాం. ప్రభువా మీ శక్తి ఏంటిదో ఇక్కడ నరసింహ దగ్గర చూపెట్టు. ఎలికట్టె కాదు, ఇప్పుడు ఎండిపోయిన కట్టెగా ఉండొద్దు, ఇది పచ్చి కట్టె కావాలా ఎలికట్టె అని ఉస్మానియా హాస్పిటల్లో ప్రార్థన చేసినాం. బ్రదర్స్ని చేసి ఆ టానిక్ 2 మూతలు పోసినాం. 3 సార్లు పోయేసరికి మనోడు దిక్కులు చేసి నిలబడ్డాడు. దేవుడు లేపి నిలబడ్డాడు. నన్ను ఇంటికి తీసుకుపోన్నాడు. అర్థమైందా? ఆ రీతిగా నాయనకు ఇంకా చాలా బలం వచ్చేసింది. తర్వాత అమ్మ చనిపోయిన అమ్మ కానీ, తర్వాత వాళ్ళ కొడుకులు కానీ జానన్న అని చచ్చేవాళ్ళు, చాలా ప్రేమ. ఆ తర్వాత ఎలికట్టిలో అద్భుతమైనటువంటి సువార్త ఆయన ద్వారా ఇక్కడ ఈ ప్రాంతం అంతట్లో కూడా అందరికి యేసు ప్రభువుని గురించి మరి ఆయన ద్వారా తెలిసింది. ప్రియమైనటువంటి వారులారా,
ఇది దేవుడే మిమ్మల్ని ఎన్నిక చేసుకొని ప్రపంచానికి సువార్త అందించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఏ మాత్రం కూడా అనుమానపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన కంటే అగ్రగణ్యులం, ఘోరమైనటువంటి వాళ్ళం మేము, అటువంటి పనికి మాలిన వాళ్ళం మేము. అయితే మరి వాళ్ళని బట్టి దేవుడు మమ్మలను మరి ఎంతో ధైర్యపరుస్తూ రక్షించి నేటికి మాకు మరి ఒక నిరీక్షణ అనేది ఇచ్చినాడు. కాబట్టి నాయన విషయంలో మనం గమనించినట్లయితే ఆ రీతిగా విశ్వాసములకు వచ్చినాడు. మరి ఆ బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన్ని బట్టి మీరందరూ కూడా విశ్వాసంగా ఉంటే ఆ మోక్ష రాజ్యం దొరుకుతుంది. మరి ఆ కొలల ద్వారానే ప్రపంచానికి సువార్త తెలిసింది. వాళ్ళే దీనికి అధికారులు, వాళ్ళే ముందుండాల సమాధికి, వాళ్ళే క్షేమంగా మమ్మల్ని తీసుకుపోతుంటే మేము ఆ పరలోక రహస్యాలని కూడా చెప్పుకుంటూ వస్తాం మీతోని. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, అందరినీ ధైర్యపరచును గాక.